నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో హుబ్లీ మిర్చి మార్కెట్ ధరలు అయితే తెలుసుకుందాం. ఈరోజు 30వ తారీఖు 5వ నెల మే 2026వ సంవత్సరం. ఈరోజు 1000 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. అలాగే వాటిల్లో ధరలు చూసుకుందాం. ఈరోజు శనివారం వచ్చేసి ఈ 1000 బస్తాల్లో మనం చూసుకోవచ్చు రేట్స్ ఎంత పోతున్నాయి అనేది చూడవచ్చు. ఈరోజు ఫస్ట్ క్వాలిటీ అయితే తక్కువ వేయడం జరిగింది టెండర్కి. ఇవి 52,000, 53,000, 55,000 వరకు నడిచింది. మంచి మార్కెట్ అయింది, పర్లేదన్నమాట. అంటే మొన్న 57, 58 పోయినాయి కదా, ఆ రేట్స్ కన్సిడర్ చేసుకుంటే ఒక 2-3,000 డౌన్ అయినట్లుగా కనిపించింది మార్కెట్. సెకండ్స్ ఎక్కువగా 30 నుంచి 40,000 ఎక్కువగా పోయినాయి. కొన్ని 40 నుంచి 45,000 టాపులు పోయినాయి, కొన్ని 50,000 పోయినాయి అనమాట. కడ్డీ అయితే తక్కువ వచ్చింది, 48,500 అయితే నడిచింది. బిలో క్వాలిటీ బాగుంటే 52 అట్లా అనమాట. బెస్ట్లో అయితే మనకి 40 నుంచి 48 అట్లా నడిచినాయి. సూపర్ డీలక్స్లో అయితే 50,000 పైన నడుస్తున్నాయి అనమాట. అలాగే డబుల్ డీ కాయలు అయితే 48,000 అయితే టాప్లు అయినాయి ఈరోజు. ఇవి తక్కువగానే వచ్చింది సరుకు, 40, 38 ఇట్లా ఎక్కువగా కనిపించాయి అనమాట. అలాగే 2043 ఈరోజు 38,000 టాప్ అండి. బెస్ట్ క్వాలిటీ, స్పెషల్ క్వాలిటీ ఉన్న ఇదే రేటే. చాలా మటుకు ఎక్కువగా నడిచింది 34 నుంచి 36,000 లోపట్నే. సింజంటకు కూడా కొంచెం చాలా తగ్గినట్లు కనిపిస్తుంది, 3-4,000 గ్రాఫ్ పడిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు 35-36కి చాలా ఎక్కువగా రేట్స్ పోవడం జరగడం వల్ల ఒక 3-4,000 పీక్కున్నట్లు కనిపించింది. అలాగే 2043 బెస్ట్లో అయితేనే 35-36, డీలక్స్ ఉంటేనే 36, 37, 38 లోపల నడిచినాయి అనమాట. అలాగే సెకండ్స్ అయితే 25 నుంచి 30,000, ఏసీ అయితే ఇంతకుముందు 2024, 2025 పోయినా 25,000 లోపట్నే కొంటున్నారు, మంచి క్వాలిటీ ఉన్నా కూడా. అలాగే సర్పన్ 102 38,500 నడిచింది, ఇది కూడా కొంచెం తగ్గింది. అలాగే 6263 34,500 నడిచింది, బెస్ట్ క్వాలిటీ. ఇక పాత వచ్చేసి సర్పన్ 102లో 25, 26 అడుగుతున్నారు, రైతులు అయితే ఇవ్వలేదు, క్వాలిటీ బాగుండాలి. అందుకే అన్న ధరలు తగ్గుతాయో పోతాయో మంచి ధర ఉన్నప్పుడే అమ్ముకోండి అని చాలామంది అయితే కాల్స్ అటెండ్ చేస్తున్నా, అయినా ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. అన్న ఎట్లా, ఏం కథ, తగ్గుతుందా ఎక్కుతుందా అని. ఆ ధర ఉన్నప్పుడు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. మంచి ధర లేకున్నప్పుడు ఏసీకి పెట్టుకోవాలి, కానీ ధర ఉన్నప్పుడు మనకు ఏసీకి పెడితే ఇవే మనకు చాలా అలసట్లు అవుతుంది అనమాట. అలాగే 5531 ఈరోజు 20 నుంచి 25,000 డీలక్స్లు. అలాగే 273 అయితే ఈరోజు డీలక్స్ వచ్చేసి 18,000, కర్నూలు డీడీలో వచ్చేసి 22,000 వరకు నడిచింది, బెస్ట్ క్వాలిటీ ఉండాల. అలాగే సెకండ్స్ వచ్చినాయి, ఇవి 15 నుంచి 16 5531, 14 నుంచి 15 వచ్చేసి 273లు కుబేరాలు. అలాగే సూపర్ 10లో వచ్చినాయి 22,500 నడిచింది. నంబర్ 5లో వచ్చినాయి 22,600, 23,000 కూడా నడిచినాయి. మంచి క్వాలిటీ లైన్డల్లా ఇవి కారానికి మనకు మిక్సర్కి అయితే పోతున్నాయి అనమాట. ఇవి చూసుకొని మనం గ్రాఫ్ చేసుకోవాలన్నమాట. లేదు మనం ఒకటే క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నామంటే, అంటే అన్నీ కలిపి పిక్కొని పోయినట్టు అయితే చాలా తక్కువ, అదే కలగలుపులు అంటారు, ఇవి తక్కువ పోతున్నాయి అనమాట. డబ్బు కానీ ఈరోజు కలగలుపులు 38-40 నడిచినాయి, అన్నీ కలిసి పిక్కొని పోయినట్టు. అది బాగా ఆలోచన చేసుకోవాలి. మొన్న బక్రీద్ పండుగ ఉండే, అంతా అది పురస్కరించుకొని వ్యాపారస్తులు శరమామూలుగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఈ రేట్స్ అనేవి పెద్దగా పెరగలేవు నాకు కనిపించి. ఎందుకంటే మళ్ళీ సోమవారం యథావిధిగా మళ్ళీ బ్యాడీ మార్కెట్ నడుస్తుంది. మీరు పెద్ద స్టాకులు అయితే లేవు, అయినా కూడా ధరలు పెద్దగా పెరగలేదు. అప్పుడు మీరు పెట్టినప్పుడు ఎంత ఉన్నాయో అందుకు ఇంకా తక్కువగానే పోతున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. ఎవరో క్వాలిటీ ఉండే పోతున్నాయి, కానీ క్వాలిటీ లేనివి అయితే చాలా తక్కువగానే పోతున్నాయి. ఇప్పుడే చూసుకోండి, అది మీ ఇష్ట ప్రకారం ఉంటుంది అనమాట. ఇక తెల్లగాయలు వచ్చేసి 3 నుంచి 6,000 ఒక సీడ్ తాలు అంతా పోతుంది. 6 నుంచి 10,000 వరకు 2043 తాలు పోతుంది. కొన్ని క్వాలిటీలు అంటే 14,000. డబ్బీ కడ్డీ తాలు అయితే 12 నుంచి 25, 28,000 చాలా ఎక్కువగా నడిచిందనమాట. ఇక పూర వైట్లు ఉంటే తాలు 5 నుంచి 10,000 లోపట్నే పోతున్నాయి, డబ్బీ కానీ కడ్డీ కానీ. ఎక్కడన్నా చూసుకోండి, ఏసీల దగ్గర కానీ మనకి ఈరోజు హుబ్లీలో 25 నుంచి 28 నుంచి 30 నుంచి స్టార్ట్ అయినట్టు ఉన్నాయి 2043లో ఫస్ట్వి. అలాగే డబ్బీలు అయితే 35,000 నుంచి స్టార్ట్ అయిన ఏసీలతో 45, 50 ఇట్లా నడిచినాయి. చే వ్యాపారాలు కూడా 2043 36,000 నుంచి డీలక్స్ అయితే పోలేదండి. ఓవరాల్ మార్కెట్ అంతా ఇదే అనమాట. ప్రజెంట్ ఈ 1000 బస్తాలు టెండర్కి వేయడం జరిగింది. చాలామంది అమ్ముకున్నారు, అమ్ముకోలేని వాళ్ళు అక్కడే మళ్ళీ ఏసీలో పెట్టడం జరిగింది అనమాట. ఇక డైలీ అప్డేట్స్ అయితే వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.